నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. నేటి నుండి ప్రారంభం కానున్న టీడీపీ మహానాడులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తుంది. ఆయనకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కొద్ది రోజులుగా మంత్రులు, ముఖ్య నేతల నుండి వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు మహానాడులో తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2024 ఎన్నికలకు ముందు పాదయాత్రతో లోకేష్ క్యాడర్ కు దగ్గరైన విషయం తెలిసిందే. పాక్ కు గూఢచర్యం చేసిన నేరానికి అరెస్ట్ అయిన సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మోతీరామ్ జాట్ ను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తుంది. అతడి గురించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పర్యాటకులపై ఉగ్రదాడికి 6 రోజుల ముందు వరకు మోతీరామ్ పాల్గాంలోనే విధులు నిర్వర్తించినట్లు సమాచారం. అంతేకాకుండా పాక్ నుండి మోతీరామ్ కు వివిధ మార్గాల్లో లక్షల్లో నగదు అందిందని, అతని భార్య బ్యాంక్ ఖాతాల్లో ఆ మొత్తం ఉందని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మోతీరామ్ ను సిఆర్పిఎఫ్ ఉద్యోగం నుండి తొలగించింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తదితర పరిణామాలతో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో శాంతి చర్చల గురించి ప్రస్తావించారు. కశ్మీర్, ఉగ్రవాదం, వాణిజ్యం, జల వివాదం వంటి దీర్ఘకాలిక సమస్యలపై భారత్తో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 4 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా షెహబాజ్ షరీఫ్ సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్కు వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ను సిద్ధం చేయడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులోని DRDO ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీనిని అమలు చేయనుంది. అమ్కాను రూపొందించడంలో ఈ ప్రక్రియ కీలక మైలురాయిగా నిలవనుంది. విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రెయిన్కు షేర్లు నేడు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో వీటి విలువ ఏకంగా 14% క్షీణించి 1160 రూపాయల వద్ద కనిష్టాన్ని తాకాయి. మహారాష్ట్ర ప్రభుత్వం నుండి కంపెనీకి వచ్చిన ఆర్డర్ రద్దయిన నేపథ్యంలో షేర్లపై ఒత్తిడి పెరిగింది. మార్కెట్ ప్రారంభంలోనే పెద్ద ఎత్తున నష్టపోయిన ఈ షేర్లు ప్రస్తుతం కాస్త కోలుకున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.